Hi, hello, namaste everyone. Welcome to Vedantu Telugu 8th, 9th, 10th. This is Srikanth sir, your chemistry master teacher. Hope you are doing good, great, wonderful, right? సో ఇక్కడ ఏంటంటే బేటా ఈ సెషన్లో మనం ఏం నేర్చుకోబోతూ ఉన్నామంటే ఏం తెలుసుకోబోతూ ఉన్నామంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేది ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మనకి ఫిబ్రవరి 20 రోజున సైన్స్ ఎగ్జామ్ అయితే ఉంది. ఓకేనా, సైన్స్ ఎగ్జామ్ ఆల్రెడీ ఉంది, మనం ఆల్రెడీ బ్లూ ప్రింట్ చూసాము. బట్ సో బ్లూ ప్రింట్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సెషన్లో చూద్దాం. ఓకే, సో హియర్ సైన్స్ సిబిఎస్ఈ బ్లూ ప్రింట్. సో బ్లూ ప్రింట్ ఫర్ ద సైన్స్ సిబిఎస్ఈ క్లాస్ 10. సో క్లాస్ 10 బ్లూ ప్రింట్ని మనం ఈ సెషన్లో నేర్చుకోబోతా ఉన్నాము. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ యాన్యువల్ ఎగ్జామినేషన్ ఆన్ ఫిబ్రవరి 20. సో ఫిబ్రవరి 20న మనకు జరిగేటువంటి ఎగ్జామినేషన్కి బ్లూ ప్రింట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ బేటా. ఓకే, సో వితౌట్ డిలే విల్ స్టార్ట్ ద సెషన్. సో బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ద సెషన్, సో వీ హ్యావ్ లైక్ ఎవ్రీ సెషన్ డిస్క్రిప్షన్ బేటా. సో ప్రతి సెషన్లో మనకు డిస్క్రిప్షన్ అయితే ఉంటా ఉంది కదా. ఈ డిస్క్రిప్షన్ చూసినట్టయితే సో ఇది ఒక సెషన్ నా బేటా. ఈ సెషన్లో మనకి ఇంపార్టెంట్ నోట్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, సో ఇందులో ఏంటి బేటా, మనకి ప్రతి డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ చాలా థింగ్స్ ఉంటాయి బేటా. ఇక్కడ ఏపీ షార్ట్ నోట్స్ అని, ఏపీ అండ్ సిబిఎస్ఈ బోత్ షార్ట్ నోట్స్ ఆర్ సేమ్. ఓకే, సో సిబిఎస్ఈ మైండ్ మ్యాప్స్ కూడా మేము రిలీజ్ చేయబోతా ఉన్నాము. సో సూన్ వీఆర్ గెటింగ్ మైండ్ మ్యాప్స్ ఆఫ్ సిబిఎస్ఈ. సో షార్ట్ నోట్స్ ఇట్లా వస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఏం బేటా, మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది వేదాంతది. సో వాట్ యూ హ్యావ్ టు డూ హియర్, యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మీరు ఏం చేయాలన్న ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా విల్ బి రీడైరెక్టెడ్ అండ్ విల్ బి గెటింగ్ దట్ నోట్స్. ఓకేనా, నోట్స్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంత ఉన్నటువంటి మనకున్న ఈ 10 days షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఓకే, సో మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు బేటా. ఓకే, సో నౌ సో హౌ ఈజ్ అవర్ బ్లూ ప్రింట్. సో బ్లూ ప్రింట్ చూసినట్టయితే చూడొచ్చు బేటా, మనకి ఇక్కడ బ్లూ ప్రింట్లో చాలా 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 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే దాగుంటాయి. ఓకేనా, సో ఇక్కడ చూసినట్టయితే మనకి బ్లూ ప్రింట్లో సో కెమికల్ సబ్స్టెన్సెస్ అండ్ నేచర్ అండ్ బిహేవియర్ బేటా, దిస్ ఈజ్ కమ్స్ అండర్ వాట్ బేటా, కెమిస్ట్రీ. ఇది వచ్చేసి మనకి కెమిస్ట్రీ కింద రావడం జరుగుతుంది. ఇది కెమిస్ట్రీ కింద రావడం జరుగుతుంది. సో కెమిస్ట్రీలో మనకి ఏమేమి ఉన్నాయన్నా, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. దేర్ ఆర్ వాట్ బేటా 4 చాప్టర్స్ అయితే ఉన్నాయి. మనకి 4 చాప్టర్స్ ఉండడం జరిగింది కెమిస్ట్రీలో. 4 చాప్టర్స్ అనేది ఉండడం జరిగింది కెమిస్ట్రీలో. సో మనకి 4 చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి బేటా, 25 మార్క్స్ వస్తున్నాయిరా. ఎంత వస్తున్నాయినా 25 మార్క్స్. అంటే 4 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే సో విల్ బి గెటింగ్ వాట్ బేటా 25 మార్క్స్. 25 మార్క్స్ రావడం జరుగుతుంది కెమిస్ట్రీ నుండి. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఆఫ్ లివింగ్. సో ఇక్కడ ఏంటి బేటా, మనకి ఇది బయాలజీరా. ఇదేంటిది బయాలజీ. సో బయాలజీ నుంచి మనకి చూసినట్టయితే లైఫ్ ప్రాసెసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్, ఓకే, అండ్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. సో ఇది కూడా పార్షియల్. ఎవల్యూషన్ అంటే మొత్తం కంప్లీట్గా ఉండదు, పార్షియల్ మాత్రం ఉంటుంది. హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. సో దీని నుంచి కూడా మనకి ఎంత బేటా 25 మార్క్స్ రావడం జరుగుతుంది. ఎన్ని మార్కులు బేటా 25 మార్క్స్. అంటే బయాలజీ నుంచి కూడా మనకి ఎన్ని వస్తున్నాయన్నా 25 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. లైఫ్ ప్రాసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్, హెరిడిటీ, ఎవల్యూషన్. హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. సో ఈ 4 చాప్టర్స్ నుంచి మనకి కంప్లీట్గా 25 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో న్యాచురల్ ఫినామినా అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఈ రెండు కలిపిందన్నా, ఇది ఈ రెండు కలిపి ఫిజిక్స్ నానా, ఈ రెండు కలిపి ఫిజిక్స్ నానా. ఓకే, ఫిజిక్స్ చూసినట్టు మనకి సో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అండ్ ద హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి మనకి 12 మార్క్స్ వస్తున్నాయి నాన్న. హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి మనకి 12 మార్క్స్ రావడం జరుగుతుంది. సో వెరాజ్ ఎలక్ట్రిసిటీ కానీ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి కానీ మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయన్నా 13 మార్క్స్ వస్తున్నాయి రా. 13 మార్క్స్ రావడం జరుగుతుంది. సో న్యాచురల్ రిసోర్సెస్ ఉంది కదా, ఏదైతే న్యాచురల్ రిసోర్స్ ఉందో అవర్ ఎన్వైర్న్మెంట్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయన్నా 5 మార్క్స్ రావడం జరుగుతుంది. వీఆర్ గెటింగ్ 5 మార్క్స్ ఫ్రమ్ అవర్ ఎన్వైర్న్మెంట్. సో టోటల్ ఎన్ని మార్క్స్? టోటల్ 80 మార్క్స్. 80 మార్క్స్ ఫ్రమ్ ద థియరీ. 80 మార్క్స్ ఫ్రమ్ ద థియరీ. అండ్ వాట్ వీఆర్ గెటింగ్ బెటా ఇంటర్నల్. సో ఇంటర్నల్లో మనకి ఎన్ని వస్తున్నారా 20 మార్క్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంటర్నల్లో 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ వాట్ బేటా 100 మార్క్స్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. సో కెమిస్ట్రీ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, బయాలజీ నుంచి 25 అండ్ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి ఎన్ని వస్తున్నాయన్నా మనకి 5 మార్క్స్. అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్ 80 మార్క్స్ పేపర్ బేటా. సో దాంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ చూడొచ్చు మనకి. సో సెక్షన్ వైజ్ చూడండి బేటా, మనకి సెక్షన్ ఏలో ఎంసీక్యూస్ ఉంటారా 1 మార్క్ క్వశ్చన్స్. ఎన్ని ఉంటాయన్నా 20 క్వశ్చన్స్ ఉంటారా. 20 క్వశ్చన్స్ ఈచ్ క్యారీస్ బేటా 20 మార్క్స్. అంటే ఫస్ట్ సెక్షన్లో ఈచ్ క్యారీస్ 1 మార్క్. 1 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. టోటల్ 20 మార్క్స్, 20
క్వశ్చన్స్. ఓకే, సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ టైప్ 1, సో ఈచ్ క్యారీస్ what beta 2 marks, each carries 2 marks. సో వీ హ్యావ్ టు రైట్ 30 to 50 వర్డ్స్ ఇస్ ఎనఫ్. 30 to 50 వర్డ్స్ రాస్తే సరిపోతుంది. సో మనకి ఎన్ని క్వశ్చన్స్ అన్నా 6 క్వశ్చన్స్ ఉంటారా? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మార్కులు మేట మనకి వచ్చేది 12 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సెక్షన్ సిలో ఓకే షార్ట్ ఆన్సర్ టైప్ 2లో చూసినట్లయితే మనకి 3 మార్క్స్ క్వశ్చన్ బేటా, అన్ని 3 మార్క్స్ క్వశ్చన్స్. సో హౌ మెనీ వర్డ్స్ ఈజ్ రిక్వైర్డ్ బేటా? 50 to 80 వర్డ్స్ ఈజ్ రిక్వైర్డ్. 50 నుంచి 80 వర్డ్స్ అయితే మనకి రిక్వైర్ ఉన్నాయి. సో ఎన్ని క్వశ్చన్స్ అంటే మనకి 7 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 7 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టోటల్ వర్డ్ బేటా 21 మార్క్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఓకేనా. షార్ట్ ఆన్సర్ టైప్ 2లో మనకి 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సెక్షన్ డి చూసినట్టయితే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్న. సెక్షన్ డి చూసినట్టయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ టోటల్ వర్డ్ బేటా 5 మార్క్స్. టోటల్ 5 మార్క్స్. ఇక్కడ ఏంటి బేటా మనకి 80 to 120 వర్డ్స్ అయితే రావడం జరుగుతుంది. 80 to 120 వర్డ్స్ అయితే రాయాలి కంపల్సరీగా. ఓకేనా. సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నా? 3 క్వశ్చన్స్ ఉంటాయి బేటా. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నా? 3 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఈచ్ క్యారీస్ బేటా 15 మార్క్స్. ఈచ్ క్యారీస్ 15 మార్క్స్. సో ప్రతి దానికి మనకి ఈచ్ క్యారీస్ 5 మార్క్స్. ఓకేనా. ఈచ్ క్యారీస్ 5 మార్క్స్. ఓకే, దీస్ ఆర్ 5 మార్క్స్ క్వశ్చన్స్. సో 3 క్వశ్చన్స్ 15 మార్క్స్. 3 క్వశ్చన్స్ 15 మార్క్స్. సో 15 మార్క్స్ అయితే 15 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరిగింది 3 సెక్షన్స్కి. ఓకేనా. సెక్షన్ ఈలో కేస్ బేస్డ్ క్వశ్చన్స్ బేటా ఆర్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అంటున్నాము. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నా? 3 క్వశ్చన్స్ ఉంటారా? 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనా. కేస్ బేస్డ్ ఆర్ కాంపిటెన్సీ బేస్డ్. ఓకే, హియర్ విల్ బి గెటింగ్ వాట్ బేటా 12 మార్క్స్. సో వీటన్నిటిలో బేటా ఇక్కడ ఫస్ట్ సెకండ్ బిట్ నుంచి సెక్షన్ బి నుంచి సెక్షన్ ఈ వరకు ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటా ఉంది. సో దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ చాయిస్ హియర్. దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ చాయిస్ అనేదే లేదు. ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటా ఉంది. ఇక్కడ చూసినట్టు మనకి సెక్షన్ 1లో ఓకే సెక్షన్ ఏలో ఎంసీక్యూ ఈచ్ క్యారీ 1 మార్క్. సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ టైప్ 1 2 మార్క్. సెక్షన్ సిలో షార్ట్ ఆన్సర్ టైప్ 2 3 మార్క్. సెక్షన్ డిలో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ 5 మార్క్స్. సెక్షన్ ఈలో కాంపిటెన్సీ బేస్డ్ ఆర్ కేస్ బేస్డ్ క్వశ్చన్స్ 4 మార్క్స్. ఓకేనా. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నా? టోటల్ వచ్చేసి మనకి 39 క్వశ్చన్స్ ఉన్నాయా? టోటల్ 39 క్వశ్చన్స్ ఆర్ దేర్. సో ఇన్ దట్ వీ హ్యావ్ ఓన్లీ ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంది. దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ చాయిస్. అసలు ఎక్స్టర్నల్ చాయిస్ అనేదే లేదు. ఓకేనా. సో టోటల్ హౌ మెనీ మార్క్స్ బేటా? టోటల్ 80 మార్క్స్. ఓకే, సో లెట్ us అండర్స్టాండ్ ద బ్లూ ప్రింట్. సో బ్లూ ప్రింట్ని అర్థం చేసుకుందాం. అసలు బ్లూ ప్రింట్లో ఏముంది అని అర్థం చేసుకుందాం. ఇక్కడ బ్లూ ప్రింట్ అర్థం చేసుకుంటే చూడండి బేటా ఇక్కడ మనకి సో యూనిట్ వైజ్ వెయిటేజ్ చూసినట్టు మనకి కెమికల్ సబ్స్టెన్సెస్లో నేచర్ అండ్ బిహేవియర్ నుంచి 25 మార్క్స్. అంటే ఇదేం బేటా మనకి ఇది కెమిస్ట్రీ. ఇదేంద్రా ఇది కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో ఎన్ని వస్తుంది మనకి 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో వరల్డ్ ఆఫ్ లివింగ్ సో దట్ ఈస్ 25 మార్క్స్. ఓకే, వాట్ ఈస్ దిస్ బేటా? దిస్ ఈజ్ బయాలజీ బేటా. దిస్ ఈజ్ బయాలజీ. ఓకే, బయాలజీలో ఎన్ని వస్తున్నాయన్నా? 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో న్యాచురల్ ఫినామినా అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో దిస్ బోత్ ఆర్ వాట్ బేటా? ఫిజిక్స్ రా. ఈ రెండేంటి మనకి ఫిజిక్స్ నానా. ఓకే, ఫిజిక్స్ కదా. సో ఇదెంత బేటా? ఇది కూడా 25 మార్క్సే వస్తూ ఉంది. సో న్యాచురల్ రిసోర్సెస్ నుంచి మనకి 25 మార్క్స్ అయితే 5 మార్క్స్. న్యాచురల్ రిసోర్సెస్ నుంచి మనకి 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్ హౌ మెనీ మార్క్స్ బేటా? 80 మార్క్స్ పేపర్ అయితే వస్తూ ఉంది. సో దిస్ ఇస్ వాట్ బేటా యూనిట్ వైజ్ వెయిటేజ్. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టు మనకి క్వశ్చన్ టైప్స్ చూడండి. ఓకే, ఎంసీక్యూస్ ఉంటాయి కదన్నా. ఎంసీక్యూస్ 14 క్వశ్చన్స్ ఉంటారా? ఎంసీక్యూస్ ఎన్ని బేటా మనకి 14 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతిదీ 1 మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. 1 మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈస్ వాట్ బేటా 14 ఎంసీక్యూస్. దాంతోపాటు మనకి 4 అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్స్. ఓకే, ఈచ్ క్యారీస్ 1 మార్క్. సో టోటల్ అన్ని 18 మార్క్స్ కదా. మరి ఆబ్జెక్టివ్స్ 20 మార్క్స్ అన్నారు కదా సార్. ఇంకా 2 మార్క్స్ ఏంటంటే పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ బేటా. పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ క్యారీస్ 1 మార్క్ బేటా 2 మార్క్స్. సో టోటల్ 20 మార్క్స్. దిస్ ఆల్ వాట్ బేటా సెక్షన్ ఏ. దిస్ ఆల్ సెక్షన్ ఏ నానా. దిస్ ఈస్ సెక్షన్ ఏ. ఈచ్ క్యారీస్ 1 మార్క్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సోర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సోర్స్ బేస్డ్ ఆర్ కేస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా బేటా. ఇవి 12 మార్క్స్ ఉంటాయి బేటా. ఇవి 12 మార్క్స్ వేరింగ్ ఈచ్ మార్క్ ఫర్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ వాట్ బేటా సెక్షన్ ఈ నానా. ఇదేంటిది సెక్షన్ ఈ. ఇది వచ్చేసి మనకి సెక్షన్ ఈ. ఓకే, ఇది సెక్షన్ ఈ. సో సబ్జెక్టివ్ క్వశ్చన్స్ 48 మార్క్స్ బేటా. ఇవన్నీ ఏంటి బేటా మనకి సెక్షన్ బిసిడి. సెక్షన్
బీసీ అండ్ డి నుంచి మనకి ఎన్ని బెట ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఓకేనా, 48 మార్క్స్ అనేది సెక్షన్ బి, సి, డి నుంచి మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి సో కెమిస్ట్రీ 25, బయాలజీ 25 అండ్ ఫిజిక్స్ 25 అండ్ నేచురల్ రిసోర్సెస్ ఆర్ ఎన్విరాన్మెంట్ టాపిక్ ఇస్ బెట 5 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. సో ఇక్కడ ఏంటి మనకి సెక్షన్ ఏలో 20 మార్క్స్ వస్తూ ఉన్నాయి, సెక్షన్ బిలో ఎన్ని బెట ఇక్కడ చూడొచ్చు. సెక్షన్ బిలో మనకి ఎన్ని వస్తున్నాయి, సెక్షన్ బిలో 12 మార్క్స్, సెక్షన్ సిలో 21 మార్క్స్ అండ్ సెక్షన్ డిలో 15 మార్క్స్ అండ్ సెక్షన్ ఈలో 12 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఫోకస్ చేసి చదివినట్లయితే మనకి సెక్షన్ ఏలో 20కి 20 చేయొచ్చు. ఓకే, సెక్షన్ బిలో ఈజీగా ఉంటాయి, 12 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సెక్షన్ సిలో కూడా 21 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సెక్షన్ డిలో కూడా ఈజీగా 15 మార్క్స్ షేర్ చేయొచ్చు. సెక్షన్ ఈలో కూడా 12 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ వాట్ బెట blueprint and its analysis. This is blueprint and its analysis. Okay, this is about a blueprint of CBSE. Okay, hope you understood this blueprint of CBSE. Okay, see you again with another interesting topic in the next session. Till the time, bye everyone, have a great day ahead for you. Bye bye, and this is Srikanth sir, your chemistry master teacher. Bye.